పార్టీ చూడం, కులం చూడం, మతం చూడం, వ్యక్తిని కూడా చూడం. ఏదైతే ప్రజలకు మంచి జరుగుతుందో, ఏ సామాజిక వర్గాన్ని ప్రజలకు అందించాలో, అక్కడ ఎవరైతే సర్వీస్ సరిగ్గా చేస్తారో, ఎవరిని మార్పులు చేర్పులు చేయాలో అవన్నీ అధిష్టానానికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక క్లియర్ కట్ ఐడియాలజీ ఉంది కాబట్టి పరిస్థితులు అప్పటికప్పుడు చేసుకోకుండా ముందు నుంచే పనిచేసే విధంగా ఈ ఇన్ఛార్జీల మార్పిడి అనేది మనం చూస్తాం. చేత్తో పార్టీని స్థాపించి పార్టీని ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ఎజెండా పెట్టుకొని నవరత్నాలని ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అందిస్తూ ప్రజా పరిపాలన, ప్రజా ప్రభుత్వం అంటే ఎలా ఉంటది అని చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతారా ప్రజలు? ఇట్లాంటి అవాకులు చవాకులు పేలు ఎంతసేపటికి వ్యక్తిగత విమర్శలు చేయాలి లేదా బురద చల్లాలి అనే విధంగా మాట్లాడే వాళ్ళని నమ్ముతారా ప్రజలు అనేది మన అందరం చూస్తున్నాం. ప్రజలైతే పిచ్చివాళ్ళైతే కాదు, ఎవరికి ఓటు వేయాలనేది క్లియర్ కట్ ఒక ఇమేజ్ అనేది ప్రజల మైండ్ లో ఫిక్స్ అయిపోయారు. కాబట్టి ఎలక్షన్స్ లో విజయ దుమ్దుబి మోగించేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పిస్తూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా నడిపిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని భుజాలపై వేసుకొని గెలిపిస్తారు.